అండ్ ఇప్పుడు ఫేస్ చేసే ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అనేటివి మనం పుట్టినప్పటి నుంచి తీసుకున్న ఈ మెడిసిన్ ద్వారానే ఇక్కడ వరకు వచ్చారంటున్నారు మీరు. ఖచ్చితంగా అంటే అసలు ఫర్టిలిటీ ప్రాబ్లం ఈరోజు ఇన్ఫర్టిలిటీ రావడానికి కారణం మెడిసిన్సే అని చెప్తాను నేను. అది ఏ విధంగా మీరు నిరూపించగలుగుతారు సార్? నిరూపించడం కాదమ్మా, ఇప్పుడు మెడిసిన్స్ లేకపోతే జబ్బులు లేవుగా. అంటే జబ్బులు ఉన్నాయి, ఈరోజు జబ్బులు ఎందుకు వస్తాయి? పల్లెటూరులో ఎందుకు జబ్బులు వస్తాయి చెప్పండి. ఒకప్పుడు సిటీలో జబ్బులు ఉండేవి, ఇప్పుడు టౌన్లో జబ్బులు వచ్చినాయి. ఇప్పుడు పల్లెటూరుకి వెళ్ళాయి. ఎందుకు వెళ్ళాయి? ఒక్కసారి మీరు ప్రాక్టికల్ ఆలోచించండి. మెడిసిన్ ఎక్కడైతే అవైలబిలిటీ ఉంటుందో, డాక్టర్ ఎక్కడైతే అవైలబిలిటీ ఉంటాడో, ఈజీగా మీ బాడీ డిస్టర్బ్ చేయడానికి, మీ బాడీ సున్నితంగా మారడానికి, మీ బాడీ ప్రాబ్లమ్స్ని ఇంకా ఎగరేసేయడానికి అవే సోర్స్ అవుతున్నాయి. ఓకే సార్, ఇప్పుడు స్ట్రైట్ క్వశ్చన్, ఇది ఎక్కడి నుంచి ప్లాన్ చేశారు? ఇది ఏ విధంగా ఇది బిల్డ్ చేయడం జరిగిందంటారు? రూట్ దీన్ని ఎవరు ఇన్వెంట్ చేశారంటారు? ఎప్పుడైతే ఆరోగ్యం అనేది వ్యాపారంగా మారిపోయిందో, ఇప్పుడు ఫుడ్ వ్యాపారంగా మారింది ఎట్లయితే ఉందో, ఇప్పుడు ఫుడ్ అనేది ఒక వ్యాపారం, పెద్ద బిజినెస్. ఇప్పుడు అసలు బయటికి వెళ్ళిపోతే ఫుడ్డే. అవును సార్. ఈ ఫుడ్ వెనకాల అసలు కారణం ఏంటి? మెడిసిన్స్ అనేటువంటిది పెద్ద వ్యవస్థ, మాఫియా అంటారు దాన్ని. మెడిసిన్స్ వాడద్దు అనేటువంటి కాన్సెప్ట్ ఒకటైతే, మెడిసిన్స్ వాడితేనే నువ్వు సస్టైన్ అవుతావు. ఒక వ్యసనం, నీకు మొబైల్ లేకపోతే ఎట్లుంటుంది? ఈరోజు మెడిసిన్ లేకపోతే అట్లయిన పరిస్థితి. మనము తెలియకుండా ఒక వ్యసన బారలం అయిపోయినాం.